లేవియా కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు. ఇక్కడ నుంచి చూడండి, ఇదే పెంతెకొస్తు పండుగ దినం. విశ్రాంతి దినం మరునాడు మొదలుకొని 7 వారాలు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవాలి. ఇక్కడ చూడండి, 7 వారాలు. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు. ఇక్కడ చూడండి, 7 విశ్రాంతి దినాలు లెక్కేయాలి. అల్లాడించు అప్పను తీసుకొచ్చి ఆ విశ్రాంతి దినము మొదలుకొని 7 విశ్రాంతి దినాలు లెక్కేయించాలి. విశ్రాంతి దినం, ఒక విశ్రాంతి దినానికి ఇంకో విశ్రాంతి దినానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అలాంటివి 7 విశ్రాంతి దినాలు అంటే 7 ఏళ్ళు ఎంత? 49 రోజులు. ఆ 7వ విశ్రాంతి దినము ఆ మరుసటి రోజు, అంటే విశ్రాంతి దినానికి మరుసటి రోజు అంటే ఏమొస్తుంది? అది విశ్రాంతి దినం ఏ రోజు వస్తుంది? 7వ రోజు వస్తుంది. మన లెక్కలో శనివారం. ఆ మరుసటి రోజు విశ్రాంతి దినానికి మరుసటి రోజు ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. ఆదివారం వచ్చే రోజే వచ్చింది ఈ పెంతెకొస్తు పండుగ అనేటువంటిది. ఆదివారాన్నే ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు పెంతెకొస్తు పండుగ దినం అంటే ఆదివారం వస్తుంది అనే సంగతి. కాకపోతే ఇది ఇక్కడ పెంతెకొస్తు అనేటువంటి మాట రాయలా. పెంతెకొస్తు అనేటువంటి మాట ఏంటంటే గ్రీక్లో పెంటాకోస్ట్ అంటారు. మనకు తెలుసుగా, మ్యాథ్స్ స్టూడెంట్స్. మోనో, డయా, ట్రయా, క్వాడ్రా, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో, డెకా. మోనో అంటే 1, డయా అంటే 2, ట్రయా అంటే 3, క్వాడ్రా అంటే 4, పెంటా అంటే 5. ఇలాగా పెంటా అంటే 5 కాబట్టి 5 పదులు లెక్క అనమాట వాళ్ళకు. పెంటాకోస్ట్ అంటే 5 పదులు 50వ రోజు అని అర్థం. 50వ రోజు చేసే పండుగ అని అర్థం అనమాట దాని అర్థం.